నమస్తే గాయ్స్ అందరికీ. సో ఈరోజు వచ్చేసి అయితే మనం టీ హబ్కి వచ్చేసాం. టీ హబ్ వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ హబ్ అన్నమాట. మన హైదరాబాద్లోనే ఉంది. సో ఈరోజు అయితే మన కార్తిక్తో ఉన్నా. కార్తిక్, మీరు కార్తిక్ ఛానల్, మీ ఛానల్ పేరేంటి? కార్తిక్ గడ్డం. ఆల్మోస్ట్ 25K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు కూడా చెక్అవుట్ చేయండి. మనకి లేదనుకో సబ్స్క్రైబర్స్, మనని కూడా చెక్అవుట్ చేయండి. మస్తు చేస్తాడు. నమస్తే బాయ్ అందరికీ అంటాడు. సో గాయ్స్ ఇప్పుడు వచ్చేసి అయితే మన సెమినార్కి అయితే ఇంకా 10 minutes ఉంది. సో బయట వెయిట్ చేస్తున్నాం, ఈ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా. కానీ హైదరాబాద్లో ట్రాఫిక్ ఉంది, అంటే రోడ్ పెద్ద ఉంది అన్నీడ. సో ఇప్పుడైతే సెమినార్ కొన్ని క్లిప్స్ చూపిస్తా. అండ్ మన హనీషా అయితే షార్ట్ ఫిలింకి ట్రై చేస్తుంది. సో గైస్, బేసిక్గా అయితే ఈ సెషన్లో ఏం చెప్తారు అంటే, టీ హబ్ ఎవరైతే ఇనాగ్రేట్ చేశారో, రతన్ టాటా సార్ గారు టీ హబ్ని అయితే ఇనాగ్రేట్ చేశారు మన ఐఐటి హైదరాబాద్లో. అండ్ టీ హబ్ ఎలా హెల్ప్ చేస్తుంది స్టార్టప్స్ని, అండ్ ఏ స్టార్టప్కి హెల్ప్ చేసింది, ఇప్పటి వరకు 135+ స్టార్టప్స్ని హెల్ప్ చేసింది. అండ్ టీ హబ్ అయితే ఎలా హెల్ప్ చేస్తుంది మనకి, టీ హబ్లో ఎలా రిజిస్టర్ కావాలి మనం, అండ్ టీ హబ్లో ఇంటర్న్షిప్ ఎలా చేయాలో, ఇవన్నీ ఈ సెషన్లో చెప్తారు. సో గాయస్, ఇప్పుడు వచ్చేసి అయితే సెమినార్ అయిపోయింది. మమ్మల్ని కిందకి పంపించిళ్ళు తినడానికి. ఫుడ్ అయితే ఇచ్చిళ్ళు. ఒక 2 రోటీస్ అండ్ కర్రీస్ ఇచ్చారు. అందరికి కొంతమందికి వేరే కర్రీ ఉంది, కొంతమందికి వేరే కర్రీ ఉంది. ఫుడ్ రివ్యూ వచ్చేసి అయితే బాగానే ఉంది, తినొచ్చు. అస్సలు బాలే. చూపి నేను కర్డ్ తినా, చూపిరా. కర్డ్ ఇక్కడ వేసిండు, కర్రీ ఇక్కడ వేసిండు. నేను అసలు తినా, స్మెల్ వస్తుంది నాకు, తినబుద్ధి కావట్లేదు. వేరే ఆప్షన్ లేక తినాల్సి వస్తుంది. నా సిచ్యువేషన్ కూడా అంతే గైస్. నేను కూడా కర్డ్ తిన్నా, బట్ దీంట్లో కర్డ్ ఉంది. ఇట్స్ ఓకే, ఇక మేనేజ్ చేస్తున్నాం. తన ఐడి కార్డు మన శ్రీతి అల్లేసిండు. ఒక్కసారి ఇవ్వచ్చు కదా అనిషా, అనిషా ఒక్కసారి ఇవ్వచ్చు కదా. సాయిరామ్. ఈ డోర్ ఓపెన్ ఉందని లోపలికి వచ్చేసినాం. ఇక మనోడు అయితే స్టార్ట్ చేసిండు ఓవర్ యాక్షన్. ఇప్పుడు మన గౌరవనీయులైన గురువు గారు అయితే స్టేజ్ మీద అయితే ఆహ్వానిస్తున్నాం. అట్లా రాసారా మంచిగా డీసెంట్గా అడిగి. సో గైస్, వి హావ్ జో విత్ us. సో జో గారు ఎవరంటే, so we are talking about తెలంగాణ రైజింగ్ 2047. సో 2047లో మన తెలంగాణ ఎలా ఉండబోతుందని ఈరోజు మన జో గారు మనకి వివరిస్తుంది. చెప్పరా. సో గైస్, ఈరోజు మన తెలంగాణ రైజింగ్ 2047కి వచ్చిన అందరికీ హాయ్. సో ఈ రోజు మన దగ్గర ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు అన్నమాట. సో హీ ఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ అవర్ తెలంగాణ. రాబోయే 2047లో మన తెలంగాణ ఎలా ఉండబోతుందని
మన సిద్ధు అయితే మనకి వివరించడం జరుగుతుంది. వి వెల్కమ్ సిద్ధు విత్ అరౌండ్ సిద్ధు కదా మీడియా గత ఫ్యూచర్ లో ఏమేమి మీరు మార్పులు చేద్దాం అనుకుంటున్నారండి? ఫ్యూచర్ లో మేము ఏం చేయబోతున్నాం సూర్య చెప్పబోతున్నాం. సూర్య మీరెందుకండి? మేము యాంకరింగ్ విల్ వెల్కమ్ సూర్య విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సూర్య సో గైస్ మన గూగుల్ అయితే స్టార్టప్ ఉంది, లైక్ రిజిస్టర్ కావచ్చు. గూగుల్ వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. సో బేసిక్లీ గూగుల్ వాళ్ళు హెల్ప్ చేస్తారు అన్నమాట. స్కాన్ చేసి మనం జాయిన్ కావచ్చు. గైస్ మమ్మల్ని అయితే తిరగడానికి వదిలేసిళ్ళు. సో ఇప్పుడు తిరగచ్చు మొత్తం, లైక్ టీ హబ్ అంతా తిరిగి చూడొచ్చు. అండ్ మన వాళ్ళు అయితే నన్ను చూసుకుంటే నవ్వుతుళ్ళు, నన్ను నవ్వుపిస్తుళ్ళు. సో ఇప్పుడైతే 10th ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే గూగుల్ అది చూసాము ఆఫీస్. ఇప్పుడు మేము 10th ఫ్లోర్ వెళ్తున్నాం. గైస్ ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోతున్నాం. టీ హబ్ విజిట్ అయిపోయింది. ఏం లేదు టీ హబ్ లేదు, బొక్క లేదు, ఏం లేదు. డబ్బులు బొక్క నాకు రిటర్న్ కావాలి నాకు. సో గైస్ బేసిక్లీ టీ హబ్ ఏంటంటే స్టార్టప్స్కి హెల్ప్ చేస్తారు అనమాట. అది ఇండియాస్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ హబ్. లైక్ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాం, మన దగ్గర ఒక ఐడియా ఉంది, దాని మీద పొటెన్షియల్ ఉంది. లైక్ మన ఐడియా మీద మనకు నమ్మకం ఉంది, ఐడియాకి పొటెన్షియల్ ఉంది గ్రో అయ్యేది. సో అలాంటప్పుడు మనము ఏం చేయొచ్చు అంటే టీ హబ్ వాళ్ళ దగ్గర పోవచ్చు. లైక్ వాళ్ళ వెబ్సైట్ విజిట్ అయ్యి రిజిస్టర్ చేసుకొని వీక్కి సంథింగ్ డేట్స్ ఉంటాయి. ప్రతి వీక్కి 2 days 3 days ఉంటుంది. అక్కడికి పోయి పిచ్ చేయొచ్చు మనం మన ఐడియా. ఒకవేళ మన ఐడియా వాళ్ళకి నచ్చింది అంటే బేసిక్లీ వాళ్ళు ఏం చేస్తారు అంటే మన స్టార్టప్ ఒక బేస్ అనేది బిల్డ్ చేస్తారు. లైక్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏముండదు, టీ హబ్ వాళ్ళది. వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు మన బిజినెస్ బిల్డ్ చేయడానికి. అండ్ వాళ్ళు ఇన్వెస్టర్స్ని కనెక్ట్ చేస్తారు మనకి. లైక్ ఇప్పుడైతే వాళ్ళు ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా ఉన్నారు ఇన్వెస్టర్స్. లైక్ కొరియన్ గవర్నమెంట్ వాళ్ళతో, కొరియన్ కంపెనీస్తో కూడా డీల్ చేస్తున్నారు. సో ఏంటంటే లైక్ వాళ్ళు మనకి ఇన్వెస్ట్మెంట్ తీసుకుని స్టార్టప్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తారు. అండ్ ఇది చెప్పాలంటే మన వాళ్ళకి బెస్ట్ అన్నమాట. ఎవరి దగ్గర అయితే ఇన్వెస్ట్మెంట్ లేదు బట్ ఐడియా మీద పొటెన్షియల్ ఉంది, గ్రో అవుతారు అని అంటే 100% మీరు పోవచ్చు టీ హబ్కి. అండ్ బెస్ట్ అన్నమాట. ఈ టీ హబ్ వచ్చేసి అయితే మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2015లో ఓపెన్ చేశారు. అండ్ ఇప్పుడైతే మీరు కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా పెట్టాను, వాటిలో రిజిస్టర్ కావచ్చు. ఏంటంటే లైక్ పిచ్చింగ్ సంబంధించిందే. మీరు కావాలంటే చెప్తాను నేను, ఆ ఫొటోస్ చూపించుకుంటే అవి ఏంటియో. అండ్ కావాలంటే మీరు దాంట్లో స్కానర్స్ ఉన్నాయి, కావాలంటే రిజిస్టర్ కావచ్చు దాంట్లో యూసి. అండ్ ఇంకా వచ్చేసి అయితే లైక్ మనకి ఎవరి దగ్గర అయితే ఐడియా ఉంది, బెస్ట్ అనిపిస్తుందో వాళ్ళు పోవచ్చు. లైక్ బాగుంటుంది, హెల్ప్ చేస్తారు. ఏదైనా మన ఐడియాలో పొటెన్షియల్ లేదు, ఏదైనా ఇంప్రూవ్ చేయవచ్చు, లైక్ లిమిటేషన్స్ ఉన్నాయి మన ఐడియాకి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఇప్పటికి వచ్చేసి అయితే 135+ స్టార్టప్స్ అయితే వాళ్ళు చేశారు లైక్ సక్సెస్ఫుల్లీ. అండ్ ఇంకా కమింగ్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. రీసెంట్లీ అయితే గూగుల్ వాళ్ళతో కొలాబ్ అయ్యారు, గూగుల్ స్టార్టప్ సంథింగ్ అని. అది మీరు వీడియోస్లో చూసుంటారు, లైక్ చూపించుంటా. గూగుల్ వాళ్ళది కూడా ఒకటి ఉంది, వాటిలో కూడా మీరు రిజిస్టర్ కావచ్చు. మీకు QR పెడతాను. సో ఈరోజు అయితే ఇలా డే ఎండ్ అయింది. ఇక నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.